డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటున్నాం. స్ట్రెస్ అనే పదంలోనే ఎంత స్ట్రెస్ ఉందో చూడండి. స్ట్రెస్ని కంట్రోల్ చేయడమా మేనేజ్ చేయడమా? అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? అందరికీ రాదు చూడండి. ఎంతోమంది ఇప్పుడు 100లో ఎక్కువ మందిలో స్ట్రెస్ ఇప్పుడు ఉండొచ్చు, కానీ చాలామంది కూల్గా కూడా ఉంటారు. అసలు స్ట్రెస్కి రూట్ కాజ్ ఏంటి? మరి స్ట్రెస్ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ విషయాలన్నీ అద్భుతంగా అందించడానికి మనతో పాటు ఉన్నారు. ఒక అద్భుతమైన కార్పొరేట్ ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ హెడ్గా ఉంటూ ఎంతోమందిని రిక్రూట్ చేసుకోవడమే కాదు, ఎన్నో ట్రైనింగ్స్ ఇస్తున్నటువంటి విక్రమ్ గారి ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత విద్యార్థులు మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం సార్. నమస్కారం రామ్ గారు. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా ప్రణామం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. రైట్. స్ట్రెస్ పదమే, స్ట్రెస్ అంటే కామన్ అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు స్ట్రెస్ అంటే ఏజ్ వచ్చినాక వచ్చేది అనుకునే వాళ్ళం. ఇప్పుడు యూత్ టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే యూత్ ఎక్కువ స్ట్రెస్తో ఇబ్బంది పడి రకరకాలుగా వస్తున్నారు కదా సార్. అసలు ఏంటి స్ట్రెస్ ఏంటి? అసలు దీన్ని కంట్రోల్ చేయాలా? రూట్ కాజ్ ఏంటి సార్? మనము స్ట్రెస్ అనే సబ్జెక్ట్ కంటే ముందు స్ట్రెస్ ఎందుకు బిల్డప్ అవుతుందో తెలుసుకుందాం. సరే, దానికి స్ట్రెస్ అనే పేరు పెట్టినా కూడా అది ఎందుకు మనకి అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్ట్రెస్ ఎందుకు బిల్డప్ అవుతుంది? రైట్. రూట్ కాజ్ ఆఫ్ స్ట్రెస్ జనరల్లీ యూత్లో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. అయితే మనం అంతా ఒకటి ఎక్స్పెక్ట్ చేసేసి ఏదో చేస్తాం. సో అది ఫుల్ నాలెడ్జ్ ఉండొచ్చు, హాఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు. ఓకే, ఆ నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉందో మనం సరిగ్గా డెలివరీ చేయకపోతే ఆటోమేటిక్గా స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, యాజ్ ఎ యువతకి ఇచ్చే ప్రాధాన్యం ఏంటి, అసలు యువతలో ఎందుకు ఈ స్ట్రెస్ బిల్డప్ అవుతుందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యువత మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే నవ్ డేస్ ఇఫ్ యూ లుక్ అట్, చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, లేకపోతే ఇంటర్మీడియట్ అనవచ్చు, డిగ్రీ ఎగ్జామ్స్ అనవచ్చు, బీటెక్ ఎగ్జామ్స్ అనవచ్చు, లేకపోతే ప్రాపర్ ఎగ్జామ్స్ ఒకటి, లైఫ్ స్టైల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అడాల్సెన్స్ ఏజ్ వాళ్ళ కెమికల్ బాండింగ్ చాలా చేంజ్ అవుతుంటుంది. సో వాళ్ళకి తెలియకుండా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఒక థాట్, ఒక మనిషి ప్రవర్తన ఒక దగ్గర ఆగిపోదు. ఫ్రీక్వెంట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతుంటాయి? ఎందుకంటే ఈ ఏజ్ ఏంటంటే దిస్ ఈజ్ అ ఏజ్ విచ్ దే నీడ్ టు అడాప్ట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సో ఎప్పుడైతే మనము బ్యాడ్కి అట్రాక్ట్ అవుతున్నామో ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది అగైన్ స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్లో నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, స్ట్రెస్ బిల్డప్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకు అవగాహన లేకపోవడం వల్లనే జరిగేది స్ట్రెస్. రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం. అది రైట్ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, రైట్ నాలెడ్జ్ అవ్వచ్చు, హౌ టు రెస్పాండ్ అవ్వచ్చు, హౌ టు రిప్లై అవ్వచ్చు, ఇవన్నిటికి రైట్ నాలెడ్జ్. ఎస్, అన్నిటి పట్ల సరి అయిన అవగాహన లేకపోవడం. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండడం. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంతో దూరం ఉంటాయి, వీళ్ళ రియాలిటీ ఏంటి అంత స్టెప్ ఇవ్వలేడు. దానివల్ల ఏమైపోతుంది, నేను రీచ్ అవ్వలేకపోతున్నా అన్న దీంతో స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. అది ఫిజికల్ లైఫ్లో కార్ కూడా సైకిల్ కూడా రాదు. ఎక్స్పెక్టేషన్లో మాత్రం నేను ఫ్లైట్లో తిరగాలి, కోట్లు ఉండాలి అంటాడు. అనుకోవడం తప్పులేదు, కానీ రియాలిటీ బేస్డ్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఎంతవరకు ఇది చేయగలుగుతామో అన్నది ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మనిషి ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. మూలం, వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకా ఇలాంటివి ఏముంటాయి సార్? అలాగే స్ట్రెస్కి మెయిన్గా యూత్లో పేరెంట్ కనెక్ట్ ఎక్కువ ఉండాలి. డిస్కనెక్షన్ విత్ ద పేరెంట్. మేబీ వాళ్ళకి ఆ స్ట్రెస్ బిల్డప్ అయినప్పుడు ఎవరితోటి మాట్లాడాలి, ఎవరితో సలహా తీసుకోవాలి, ఈ సలహా నేను ఎవరిని అడిగితే నాకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా సరైన టైం ఇవ్వాలి వాళ్ళకి. పేరెంట్ ఎప్పుడు ఎలా ఉంటాడే అంటే వాడిని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నో, యూ డోంట్ జడ్జ్ ద పర్సన్. వాట్ ఎవర్ ఆయన ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి.
ఒకవేళ మీకు తెలియకపోయినా తెలుసుకోండి, కానీ అబ్రాప్ట్గా ఆపడం కానీ లేకపోతే ఇది నీకు అనవసరం ఉన్న ఈ ఏజ్లో ఇది అవసరం లేదు ఇలా అవి కాకుండా వాటితో ఫ్రెండ్లీ బిహేవ్, ఫాదర్కి సన్తో అలాగే మదర్కి డాటర్ తోటి ఈ అడాల్సెన్స్ ఏజ్లో చాలా క్లోజ్నెస్ ఉండాలి. అలాగే క్లోజ్నెస్ అంటే ఏంటంటే మరీ విపరీతమైన క్లోజ్నెస్ కాదు, దే షుడ్ బి అ డిసిప్లిన్ విత్ ద ఫ్రెండ్షిప్. వాళ్ళు ఓపెన్ గా అడగగలగాలి, కరెక్ట్, పేరెంట్స్ తో షేర్ చేసుకోగలగాలి, ఎగ్జాక్ట్లీ అంత స్పేస్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఆ అప్రోచ్ ఎప్పుడైతే పేరెంట్స్కి ఉంటుందో, ఆ అప్రోచ్ ఎప్పుడైతే చిల్డ్రన్కి పేరెంట్స్తో వస్తుందో వాళ్ళకి స్ట్రెస్ బిల్డప్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక రిలీఫ్ దొరుకుతుంది. తర్వాత మీకు మేజర్గా యూత్లో నవ్ డేస్ ఇఫ్ యూ లుక్ అట్, అంటే నేను మేజర్గా అందరినీ అనట్లేదు, మేజర్గా ఏంటంటే ఎక్సర్సైజ్ కానీ, నేచర్ కానీ, ఒక ఆటపాటలు కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఇలా కొన్ని చూసుకుంటే ఏవీ లేవు. ఎంతసేపు నైట్ అంతా మొబైల్ చూడడము, నైట్ పడుకోవడం, పొద్దున ఎప్పుడో 11 గంటలకు లేవడం. సో ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద డే ఇస్ గాన్. మీరు ఎప్పుడు వన్స్ యూ గెటప్ అట్ 5 o'clock యూ విల్ సీ ది సన్ రైజ్, యూ విల్ హ్యావ్ సమ్ యాంపుల్ టైమ్ విత్ ద నేచర్. దానివల్ల ఏమవుతుందంటే మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి. అలాగే మన ఫుడ్ ఇండైట్ మీరు చూస్తే మన యూత్ ఫుడ్ ఏముంటుందండి, పిజ్జాలు, బర్గర్లు, ఇంకా కూల్ డ్రింక్లు, జంక్ ఫుడ్ తప్ప మీకు మంచి న్యాచురల్ ఫుడ్, నేచర్ ఫుడ్ తింటున్నారా? అమ్మ చేసిన ఫుడ్ అస్సలు అవసరం లేదు. నేను ఇంట్లో టేస్ట్ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఆర్డర్ చేసుకోవడం, చలో ఫాదర్ మదర్ డబ్బులు ఇచ్చేస్తారు చేసుకోవడం, లేదు అంటే మదర్ ఒక మాట అనడం, లేదు నాకు కావాల్సిందని చెప్పడం తీసుకోవడం. ఫుడ్ ఎగ్జాక్ట్లీ స్పైసీ ఫుడ్ తో పాటు అన్నెసరీ ఫుడ్. మనకి మన ఇంబైబ్ సిస్టమ్ ఒక ప్రాసెస్లో సెట్ అయి ఉంది. అంటే మార్నింగ్ ఏ ఆహారం తినాలి, మధ్యాహ్నం ఏ ఆహారం తినాలి, నైట్ ఏ ఆహారం, ఆ ప్రకారంగా తింటేనే మీ బాడీ ఇంబాజ్ అవుతుంది. తర్వాత మీకు స్ట్రెస్లో ఇంకొకటి కూడా మీరు చెప్పగలుగుతారు, ఒక్కసారి మీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ ఆల్సో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసా విషయం? ఎందుకు రియాక్ట్ అవుతుంది? హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది, బ్లడ్ పంపింగ్ పెరిగిపోతుంది, యువర్ మైండ్ విల్ నాట్ బి కంఫర్టబుల్. దిస్ ఇస్ ఇండైరెక్ట్గా గ్యాస్ ప్రాబ్లమ్ చాలామంది ఎఫెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ దే విల్ బ్లో అవుట్, బ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా స్ట్రెస్కి మూల కారణం. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మనకి వాళ్ళకి సరిపోయి, అంటే ఎంతైతే నాలెడ్జ్ ఉండాలో అంత నాలెడ్జ్ లేక, దానివల్ల ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ అనో, లేకపోతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అనో, లేకపోతే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అన్నిటికీ స్ట్రెస్ 8th నుండే స్టార్ట్ అవుతుంది. 8th నుండే ఇంటర్మీడియట్ తర్వాత చదవాల్సిన అన్ని 8th లో చదివి ఓవర్ ఎక్స్పెక్ట్. ఎగ్జాక్ట్లీ 8th నుంచి మీరు క్రమబద్ధిక, అంటే ఇఫ్ యూ హ్యావ్ డిసిప్లిన్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రాపర్ స్టెప్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా నీట్గా డిఫైన్ అయి ఉందండి. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది. వెన్ యూ మారినప్పుడు ఏంటంటే యూ షుడ్ కోప్ అప్ విత్ దట్. ఆ కోప్ అప్ లేకపోయినా ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడు చదువుతుంది, నైట్ అవుట్లు చేయడం, నైట్ అవుట్ చేసేసి ఆ నిద్ర లేకుండా ఉండడం, ఆ ఎగ్జామ్ హాల్ వైపు నిద్రపోవడం, ఇవన్నీ కూడా స్ట్రెస్కి మూల కారణం. అగైన్ మీ యూత్ అందరికీ నేను మళ్ళీ యాజ్ అ ఫ్రెండ్గా నేను చెప్పేది ఏంటంటే యూ షుడ్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? హ్యావ్ ఎ ప్రాపర్ షెడ్యూల్. ఒక జిమ్కి వెళ్ళండి, లేకపోతే నన్ను అడిగితే జిమ్ కంటే బెటర్గా యూ గో ఫర్ ఎ గేమ్. ఒక క్రికెట్ ఆడండి, ఒక వాలీబాల్ ఆడండి, షటిల్ ఆడండి, ఎన్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి మన అవుట్డోర్. అలాగే నేచర్ని ఎంజాయ్ ది సన్ రైజ్. ఎంతమంది అండి ఈ యూత్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ స్కేల్ ఆఫ్ 100 ఎంతమంది సన్ రైజ్ చూస్తున్నారు? నాట్ ఈవెన్ 10-20% ఆర్ 30% మ్యాక్సిమం. 70% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ ఇట్. క్లాసెస్ ఉంటే బయటికి వెళ్తారు, లేదంటే లేదు మీరు అలా అంటారేం సార్? సన్ రైజ్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫేవరెట్ మూవీ రిలీజ్ అయిన రోజు 4కి థియేటర్ దగ్గర, అదే సార్ 6కి ఫస్ట్ షోలనే ఉంటున్నారు. అలా చెప్తారేం సార్? కరెక్ట్. అయితే ఇది కూడా మీకు ఇంకో విషయం, ఆ రోజు ఖచ్చితంగా సన్ రైజ్ చూసే లోపలికి వెళ్తారు. కరెక్ట్. ఫేవరెట్ వాళ్ళ హీరో మళ్ళా అసలు టికెట్ కాదు, ఎక్స్ట్రా టికెట్ పెట్టి కూడా పోతాం. మీరు అన్నది అంటే వాళ్ళ ఇంకోటి దీంట్లో నేను పాజిటివ్ చూస్తాను. సరే, వాళ్ళ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే అక్కడ ఇంట్రెస్ట్ ఏంటి? ఫేవరెట్ హీరో, ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ షో ఏదైతే రిలీజ్ అవుతుందో వాళ్ళకున్న ఇంట్రెస్ట్. దీన్ని మనం క్యాచ్అప్ చేసుకోగలిగితే, నిజంగా ట్యూన్ కనుక క్యాచ్అప్ చేసుకోగలిగితే, యూ షో మీ పేరెంట్స్ తోటి నీట్గా చెప్పండి, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను దీని మీద వాళ్ళేమో పాపం వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి దే వాంట్ టు గివ్ యూ ద బెస్ట్. ఆ బెస్ట్ చేయడానికి 100 రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నీ ఇంట్రెస్ట్ నువ్వు ఓపెన్ అయి చెప్పనంత కాలము నీలో స్ట్రెస్ బిల్డప్ అవుతూనే ఉంటుంది. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. ఎస్, వాళ్ళకు ఫేవరెట్ హీరో ఎవరు నచ్చుతారు, వాళ్ళకి ఏం నచ్చుతుందో ఎలాగైతే చూస్ చేసుకుంటున్నారో పేరెంట్స్ తో ఓపెన్ గా డిస్కస్ చేస్తే కూడా స్ట్రెస్ బస్ట్ అవుతుంది. కరెక్ట్. వాళ్ళ స్ట్రెస్ బస్టింగ్ కోసం కదా ఇన్ని సినిమాలు చూస్తున్నారు వాళ్ళు, ఇన్ని గేమ్స్ ఆడుతున్నారు. ఎస్,
అది స్ట్రెస్ బస్టింగ్ అంటున్నారు, అది స్ట్రెస్ బస్టింగ్ కాదు, స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. ఇంకో విషయం చెప్తాను, ఒకసారి మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఏ రేంజ్ లో ఫైటింగ్ చేయడానికి రెడీ అని చెప్పేసి, సరే నీ మోటివేషనల్ ఆస్పెక్ట్ అది అక్కడి వరకే, మూవీ వరకే. మూవీని ఎంత వరకు చూడాలో అంతవరకే, దాంతో ఎంత వరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అంతవరకు ఇన్ఫ్లుయెన్స్. మూవీ ఇస్ నాట్ రియల్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిక్టిషియస్. మిమ్మల్ని కొంచెం హై లెవెల్ కి తీసుకెళ్లడం కోసం క్రియేట్ చేయబడ్డాయి తప్ప దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియల్. మళ్ళీ అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, ఈ రెండే రన్ అవుతున్నాయి ఎటు చూసినా. కరెక్ట్. అలాగే మీరు మళ్ళీ చెప్తున్నారు, మీ ఛానలైజింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ఇది మన ఛానల్కి చాలా క్లోజ్గా ఉంటుంది ఈ పర్టికులర్ వర్డ్ నేను ఏదో మాట్లాడుతున్నాను. ఛానలైజింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఇంటూ ఏ పాజిటివ్ నోట్, వాట్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఏ స్టెప్ అయితే మీరు రాసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీతో గోల్ అవ్వచ్చు, మేబీ వాంట్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, వాంట్ టు ఐపీఎస్ ఆఫీసర్, ఆర్ పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ, రకరకాలు మీ ఇష్టం. ఒక అథ్లెటిక్, దాన్ని ఒక పెద్ద అక్షరాలతో మీ బోర్డు మీ రూమ్లో రాసుకోండి. ఎవ్రీ డే సీ టు దాట్. అలాగే చూడడంతో ఏం కాదు, దానికి సరైన స్టెప్స్ వేసుకోవాలి. ఆ స్టెప్ నేను రీచ్ అవ్వాలంటే నా గోల్స్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, అలాగే దాని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏంటి, నా ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఏంటి, నేను ఎలా సెట్ అవుతా, నా బాడీ ఫిజిక్స్ సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా గేజ్ చేయగలుగుతారో దెన్ యూ హ్యావ్ ఏ గోల్ అచీవింగ్ ప్రాసెస్లో మీరు అచీవుతూ పోతుంటారు. అంతే తప్ప మీరేదో నాకు నేను రాసుకున్నా సార్, పొద్దున్న లేస్తే నేను దాన్నే చూస్తుంటా సార్, అదే నా ఇన్స్పిరేషన్ సార్, కానీ ఏం లాభం. చూస్తే చెప్పేవాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ నువ్వు రాసి పెట్టుకో, ఏం చేయకపోయినా పర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. అలా కాదు, చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. యాక్షన్ ప్లాన్ ఉండాలి, కరెక్ట్, స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది వస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఒకవైపు స్ట్రెస్ ఇలా ఉంటే పాజిటివ్, అసలు స్ట్రెస్లో పాజిటివిటీ లేదా, కంప్లీట్ నెగిటివేనా స్ట్రెస్ అంటే? ఇప్పుడు పాజిటివ్ స్ట్రెస్ ఏమన్నా ఉందా, నెగిటివ్ స్ట్రెస్, పాజిటివ్ స్ట్రెస్ అలా ఏమన్నా ఉంటుందా? స్ట్రెస్ అనేది ఒక ఫిజికల్ ఎఫెక్ట్ సార్, ఫిజికల్ ఎఫెక్ట్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ యువర్ మైండ్. ఎందుకు మైండ్ మీద ఎఫెక్ట్, అది రకరకాల. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే ఐ కమ్అట్ లిటిల్ అవే ఫ్రమ్ ఇట్. ఓకే, మనము యంగ్స్టర్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? ఒక ఫ్యాటల్ అట్రాక్షన్ ఉంటుంది. ఫ్యాటల్ అట్రాక్షన్ తోటి ఒక అమ్మాయి అయితే ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు, వాడి స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటుంది, టాప్ లెవెల్లో ఉంటాయి. బట్ అది పాజిటివే, వేర్ హీ వాజ్ గోయింగ్ ఫర్ ఎ లైఫ్ సెటిల్మెంట్, లేకపోతే లైఫ్ పార్ట్నర్ చూస్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ అక్కడ చూసింగ్ పార్ట్నర్లో తను సెలెక్ట్ చేసుకుంటుందా లేదా, తను చూసుకుంటే పెళ్లి చూపులు అని చెప్పేది, ఐ మీన్ టు సే పెళ్లి చూపులు కానీ, లేదా ప్రపోజల్ కానీ, పెళ్లి చూపులు అని కానీ, ప్రపోజల్ కానీ, వాట్ ఎవర్. ఈ స్ట్రెస్ వల్ల పెళ్లి చూపులకే వెళ్ళట్లేదు కదా, పెళ్లినే అవాయిడ్ చేస్తున్నారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్, దాని గురించి మనం పోకుండా. అంటే పాజిటివ్ మాట మీరు అన్నారు కాబట్టి, సో ఆ రకంగా. కానీ స్ట్రెస్ అనేది ఎప్పుడవుతుంది, వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద రియాలిటీ. నేను ఏమంటున్నది అంటే, బీ ఇన్ ద రియాలిటీ. వన్స్ యు ఆర్ కోపింగ్ యువర్ మీ ఆల్ సెన్సెస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మీరు ఎంత స్ట్రెస్ మీకు ఇచ్చినా మీరు ఎదుటోడికి ఇస్తారు తప్ప మీరు స్ట్రెస్ తీసుకోరు. మీరు చూస్తుంటారు కొంతమందిని, అరే నేను ఎంత పెట్టినా కానీ హీ విల్ నెవర్ స్టేక్, హీ విల్ జస్ట్ ఎంజాయ్ దెన్ టు ద వర్క్. ఎందుకు ఇచ్చినోడే, అరే నేను ఆశ్చర్యపోతాడు, అరే ఇదేంటి ఇన్నిసార్లు నేను చెప్పినా, ఇన్ని రకాలుగా చెప్తున్నా, ఈ పిల్లోడు ఏం మారట్లేదే. దట్ ఈస్ వాట్, దట్ మీన్స్ హిజ్ మైండ్ ఈస్ బిన్, అంటే ఆయన మైండ్ మోటివేషన్ ఏంటి, హీ గాట్ ఎ ప్రాపర్ యోగా, తన మెడిటేషన్, తన లైఫ్ స్టైల్ ఒక పద్ధతిలో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అగైన్ ఏం చెప్తున్నాను, ఫుడ్ కూడా చాలా ఇంప్లై చేస్తుంది. స్పైసీ ఫుడ్స్ విల్ ఆల్వేస్ గివ్ ద నెగిటివ్ రియాక్షన్స్. సాధికమైన ఫుడ్ మీరు తినండి, యువర్ లైఫ్ విల్ బి వెరీ కంఫర్టబుల్. మా ఫాదర్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్తారు, నాన్ వెజ్ అనేది నెవర్ యూ షుడ్ టచ్ ఇట్ అండ్ యూ గో విత్ పాజిటివ్ ఉండాలంటే మీ థాట్ ప్రాసెస్ నీట్గా ఉండాలి. ఆవు పాలు తాగండి, యూ హ్యావ్ ఆవుతో టైం స్పెండ్ చేయండి, గ్రాస్ ఇవ్వండి, గుడ్ టైమ్ విత్ ద నేచర్. ఈజ్ ఆల్ దట్ విల్ గివ్స్ యూ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ టు యూ. పాజిటివ్ అంటే అది కూడా మీరు బిలీవ్ చేయాలి. యూ షుడ్ ఆల్సో బిలీవ్ అండ్ యూ షుడ్ ఆల్సో ఎనాక్ట్. ఎప్పుడైతే మీరు నమ్ముతారో దాన్ని అప్పుడే మీరు ఆస్వాదించగలుగుతారు. మీరు నమ్మకపోతే ఎవరో చెప్పారు నేను ఏదో చేస్తున్నా అంటే అది కాని పని. మీరు చేసేది ఏ పని అయినా కూడా కృతనిశ్చయంతో ఎప్పుడైతే మీరు చేస్తారో మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వండర్ఫుల్. అంటే ఫస్ట్ రూట్ కాజ్ చెప్పారు, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. కరెక్ట్. హై ఎక్స్పెక్టేషన్ చేయడం, రియాలిటీని గమనించకపోవడం, ఫ్యామిలీ పేరెంట్స్తో స్పేస్, వాళ్ళతో ఓపెన్ అయ్యే స్పేస్ లేకపోవడం, తర్వాత వాళ్ళకున్న ఇష్టాలని ఎక్స్ప్రెస్ చేయకపోవడం. కరెక్ట్. ఇవన్నీ రూట్ కాజెస్, రైట్. పాజిటివ్ స్ట్రెస్ కూడా ఉంది దాంట్లో,
నువ్వు గనక నీ లైఫ్ ని ఒక గోల్ పరంగా పెట్టి కరెక్ట్. అరే గోల్ అచీవ్ చేస్తానా లేదా, నేను ఇంకేం చేయాలి అన్నది అది పాజిటివ్ స్ట్రెస్. ఎస్, లక్ష్యం పెట్టుకుంటాం, ఇవాళ అనుకున్న చేయలే, ఇంకేం చేయాలి. అది జీల్ ఇస్తుంది, అదొక మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఎక్కడున్నా, వేర్ ఐమ్ స్టాండింగ్, ఇది విచ్ గివ్స్ యూ పాజిటివ్ యాంగిల్ టువర్డ్స్ ది గోల్. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పేరెంట్స్ రోల్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. అమ్మాయి కానీ అడాల్సెన్స్లో ఎస్పెషల్లీ, ఎందుకంటే 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ టు డిగ్రీ అంటే దే విల్ గెట్ లిటిల్ మెచ్యూర్, దట్ ఈస్ ఓకే. బట్ ఈ ఏజ్లో, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్లో యూ షుడ్ హ్యావ్ 100 eyes. ఐ నో ఈ ఆధునికమైన జీవితంలో ఏంటంటే ప్రతి ఒక్కరు మమ్మీ మదర్ జాబ్కి వెళ్తుంది, ఫాదర్ జాబ్కి వెళ్తున్నారు, ఎప్పుడో ఈవినింగ్ వస్తున్నారు, ఏదో తిన్నామా అయిపోయిందా పడుకున్నామా అలా పొద్దున్న లేచామా మళ్ళీ వెళ్ళిపోయామా. కానీ ఈ 8th నుంచి 10th, 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ కనుసైగలో కనుక మీ పిల్లలు ఉండి, కనుసైగ అంటే మళ్ళీ టూ మచ్, కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే అలా కదలొద్దు, ఇలా మెదలొద్దు, ఇది మాట్లాడకూడదు, అది చేయకూడదు, ఇలా వేస్తే ఇది కష్టం, ఇట్లా మరి టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో డేంజరస్. వాళ్ళ బయట ఉన్న ఆ పాత్రలన్నీ ఇక్కడ పోషిస్తారు. అది అవసరం లేదు. సి వాడి మీద స్పై చేయాల్సిన పని లేదు. అమ్మాయి అయినా సరే, అది అబ్బాయి అయినా సరే, డోంట్ స్పై టూ మచ్. వాళ్ళకి లిబర్టీ ఇవ్వాలి. సి మీకు లిబర్టీ ఇస్తే మీరు ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నారు, అంతే తప్ప ప్రతిదీ హైడ్ చేసుకుంటే ఏమైపోతుంది, ఏమీ తెలియదు. సో ఏంటంటే ఇంకోటి తెలిసింది కూడా అది కరెక్టా రాంగా కూడా యూత్ తెలుసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే చాలామంది రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ఆర్ పేరెంట్స్ హు ఆర్ సఫరింగ్, హు ఆర్ డ్రగ్ ఎడిక్ట్స్. ఓపెన్గా చెప్తున్నాను, యూత్లో డ్రగ్స్ అనేది ఒక మాదక ద్రవ్యం, తర్వాత స్మోకింగ్ అనేది, తర్వాత డ్రింకింగ్ అనేది ఈ ఏజ్లో మీకు అవసరం లేదు. ఇది అంటే ఇప్పుడు స్ట్రెస్ని తట్టుకోకనే స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ టెంపరీ వాటి మీదకి వెళ్తున్నారు అంటారా? మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద చాయిస్. తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ మేజర్గా ఏంటంటే నేను అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్సెస్ చాలా పనిచేస్తుంటాయి ఈ ఏజ్. పీర్ గ్రూప్, ఎస్, పీర్ గ్రూప్ అనొచ్చు, సొసైటీ గ్రూప్ అవ్వచ్చు, లేకపోతే ఫాదర్స్ ఫ్యామిలీ సర్కిల్ అవ్వచ్చు. ఇలా ఇలా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ అయినా, అదేంటి పలానా పర్సన్ చేస్తున్నాడు నేను చేస్తే తప్పేంటి, మా ఫ్రెండ్ చేస్తున్నాడు నేను ఎందుకు చేయకూడదు. కొంతమంది పేరెంట్స్ కూడా ఎస్ వాళ్ళ ముందు సిగరెట్ తాగుతున్నారు, ఇప్పుడు పిల్లోడు యు ఆర్ రైట్, మా నానే తాగుతున్నాడు అది రైట్ అనుకుంటాడు. అవును, కాక్టైల్ పార్టీలు, డ్రింక్ ఇంట్లోనే పార్టీలు చేసుకుంటా ఉంటారు. కొంతమంది అయితే అప్పుడు ఇప్పుడు లేదనుకో, పిల్లల్ని పంపించి తెప్పించుకునే వాళ్ళు కదా. అవును అవును అవును, అది అంటే మన ఏరియాలో అది జరిగింది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు లేదు, వాళ్ళే తెచ్చేసుకో. బట్ ఎనీవే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే పేరెంట్స్ కూడా దే షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఐ. వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుందండి, పిల్లల అబ్జర్వేషన్. ఎస్పెషల్లీ అడల్సెన్స్లో ఏంటంటే ఏది చేస్తుంది, ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు. ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా విపరీతమైన ఎఫెక్ట్ అయ్యేది ఈ ఏజ్లోనే. ఈ 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చాలా ఫాస్ట్ గా, ఎన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే అంత ఎక్కువ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. స్ట్రెస్ ఉంటే అంత దాని బస్టర్ కి అవగేషన్కి వెళ్ళిపోతుంటారు. 10 ఏవి రిలీఫ్ ఇస్తున్నాయో అవి. ఇప్పుడు ఈ మొబైల్ గేమ్స్ కూడా అందుకే అంటారా? మొబైల్ ఇట్ సెల్ఫ్ పెద్ద వాళ్ళంతా ఫీల్ అయ్యేది ఏంటంటే స్ట్రెస్ బస్టర్ లో ఫీల్ అవుతారు. పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని తట్టుకోలేక వాళ్ళ స్పీడ్ ని మొబైల్ వాడేస్తే కథం అడిగి అస్సలు వీళ్ళ వైపు చూడడు. కరెక్ట్, కానీ నేను చూస్తున్నాను చిన్న చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. నాకు తెలుసు ఫ్రెండ్ పాప, చిన్న పాప, ఓకే, అది వాగుడుగా మాట్లాడుతూనే ఉంటుంది, మొబైల్ ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక ఏం చేస్తున్నారు, మొబైల్ ఇచ్చేస్తున్నారు. మాటలు బంద్. అంటే నేను అదే చెప్తున్నా, ఛానలైజ్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మీరు ఛానలైజ్ కనుక సరిగ్గా చేయగలిగితే నేను చెప్తాను, దే విల్ బికమ్ జెమ్స్. అలా ఎక్కువ మాట్లాడే వాళ్ళకు చక్కగా సంగీతం వోకల్ నేర్పిస్తే బెటర్. వోకల్ నేర్పించవచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా కొన్ని రకమైన గేమ్స్ ఇవ్వచ్చు, కొన్ని రకమైన బుక్స్ ఇవ్వచ్చు విచ్ కెన్ గివ్ దెమ్ ఎనర్జీ. అలాగే ఆ బుక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. అలాగే పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ మొబైల్ పక్కన పెట్టేసేసి దే షుడ్ స్లోలీ డైవర్ట్ ఇన్ టు ద బుక్స్. వాళ్ళు ఇప్పుడు ఇంకోటండి, పేరెంట్స్ ఏమో ఎప్పుడు లేస్తే మొబైల్తో ఉంటారు, పిల్లలు ఎందుకుంటారండి? వాళ్ళని చూస్తున్నారు, ఆబ్వియస్ కదా. మీరు యువర్ యాక్షన్స్ విల్ డెఫినెట్లీ ఇంప్లాయిస్ దెమ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇట్లాంటి ఇష్టం లేదు, ఓకే, తండ్రి వద్దంటే తల్లి వద్దాం, లేదా తల్లి పోకే తనే చేసింది కాబట్టి తింటదేమో. తండ్రి వద్దన్నప్పుడు ఏమో చూస్తే పిల్లలు చూసా డాడీ తినట్లేదు నేను కూడా తినండి. నేనేమంటున్నా, యూ షుడ్ టెల్ దెమ్ వై యూ సే. చెప్పడం పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. నాకు వద్దు అని చెప్పడం దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎందుకు వద్దు అన్నది రీజనింగ్ ఎప్పుడైతే మీరు అడుగుతారో, ఎప్పుడైతే పాజిటివ్గా దాన్ని చెప్పగలుగుతారో, డెఫినెట్లీ థింగ్స్ విల్ చేంజ్. ఇవన్నిటి కూడా స్ట్రెస్ కారణం. టూ మెనీ థింగ్స్. ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ కూడా
స్ట్రెస్కు దారి తీస్తుందిగా. ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇంప్లాయిస్ ఎ నెగటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు మీ ఓవర్ నాలెడ్జ్ అది నెగటివ్ ఇంపాక్ట్ ఎప్పుడైతే మీకు ఇస్తుందో అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అది మీకు అది పాజిటివ్ అంటే మీకు ఎంతవరకు మోతాదులో ఉండాలి, ఎంతవరకు ఇది ఇవ్వాలి, అది ఉంటే చాలు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి, వెరీ గుడ్ పాయింట్ మీరు చేశారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు సూపర్ స్పీడ్, ఎక్సలెంట్ స్పీడ్. ఎంత స్పీడ్ అంటే ఏ ఎగ్జామ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఫట్ రాసేస్తారు. కానీ వెన్ ఇట్ గో టు ద ఎగ్జామ్ హాల్ పోయిన వెంటనే వీడికి ఒక ఫోబియా స్టార్ట్ అయిపోతుంది, ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఏమవుతుంది అన్నీ మర్చిపోతుంది. బట్ ఇన్ జనరల్ హీఈస్ రియలీ గుడ్. వాళ్ళ టీచర్స్ ఆశ్చర్యపోతారు, వాళ్ళ గురువులు ఆశ్చర్యపోతారు, వాళ్ళ ప్రిన్సిపల్ ఆశ్చర్యపోతారు, వాళ్ళ టోటల్ గ్రూప్ అంతా ఆశ్చర్యపోతుంది. వీడు ఎక్సలెంట్ అండి పర్ఫార్మర్, మా క్లాస్లో సూపర్గా పర్ఫార్మ్ చేస్తాడు, స్లిప్ టెస్ట్ అని బాగా రాస్తాడండి. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చరికి ఇది ప్రాబ్లం. హీ విల్ జస్ట్ ఏదో బొటాపొడిగా పాస్ అయి వచ్చేస్తుంటాడు. ఎందుకు? అగైన్ ఛానలైజింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. అలాగే ఏది కూడా ఎవరు కూడా ఈ స్ట్రెస్ అనేది మీకు ఎప్పుడైతే ఎంప్లాయ్ అవుతుందో మీ మైండ్ ఆటోమేటిక్గా యాబ్సెంట్, అంటే ఇట్ విల్ బికమ్ యాబ్సెంట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీ మైండ్ పనిచేయదు. పనిచేయడం ఏమవుతుంది, యూ విల్ డూ ఆల్ షాబీ థింగ్స్ విచ్ ఇస్ నోవే రిక్వైర్డ్. అది మీకు అవసరం లేనిది కానీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బికాస్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వర్కింగ్ ఫర్ ఇట్. ఏది మంచి ఏది చెడు చెప్పలేకపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు మీ మార్గాన్ని మీరు ఎంచుకుంటున్నారు. ఇది కూడా ఒక రకమైన కారణం. రైట్. ఇంకోటి ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఎట్లుందంటే బయట సమాజంలో జరిగేటి అన్నీ తెలుసుకోవాలి. ఎస్, అక్కడ వారు ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. కరెక్ట్. తెలుసుకోకపోతే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసే సమాజంలో ఉన్నాం ఇప్పుడు. సార్ నిజానికి కరెక్ట్, తెలుసుకోవచ్చు, తెలుసుకోవడం తప్పని నేను ఎప్పుడు కాదు, కొంతవరకు ఐడియా ఉండాలి. కరెక్ట్. కానీ విపరీతమైన ఇన్ఫర్మేషన్ దాని మీద R&D చేయడం, ఈ పర్టికులర్ మెసేజ్ ఎందుకు క్రియేట్ చేశారు, దీన్ని ఎట్లా వాడాలి, దీన్ని ఎట్లా వాడితే ఏం ఇంపాక్ట్, ఎవరు రైట్ ఎవరు రాంగ్ జడ్జిమెంట్. నేను ఏమంటున్నా అంటే నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓకే, అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకో ఎత్తు, బట్ డోంట్ జడ్జ్ టు ఇట్. అది దాన్ని జడ్జ్ చేయడము, దాని మీద ఇంకొక R&D చేసుకోవడం, లేకపోతే ఎంతకంటే బెస్ట్ చేయలేమా, ఎంతకంటే బెస్ట్ ట్రై చేయలేమా. బాస్ నీకు చాలా మంది పనిచేస్తారు, నీకున్న ఏజ్లో అంత అవసరం లేదు. వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ ఏజ్ వీల్ డెఫినెట్లీ అలవ్ యూ. ఈ యూత్కి యు ఆర్ ది సిటిజన్స్ ఫర్ ది కంట్రీ, కమింగ్ కంట్రీ. మేము కాదు, మేము వెళ్ళిపోతున్నాం, యు ఆర్ కమింగ్ అప్, రైట్? సో మీరు ఇంకా ఎంత బెస్ట్గా ఇస్తే కంట్రీకి వీ వుడ్ హ్యాపీలీ వెల్కమ్ యూ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్లీజ్ ఛానలైజ్ యువర్ ఎనర్జీ ఇన్ ఏ పాజిటివ్ యాంగిల్. వండర్ఫుల్. మీ వర్డ్ ఇప్పటిదాకా యూజ్ చేసిన దాంట్లో ఆ ఉన్న ఎనర్జీని రైట్ వేలా ఛానలైజ్ చేయకపోవడం కూడా స్ట్రెస్కి దారితీస్తుంది. 100%. ఒక దగ్గర ఎనర్జీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకో దాని మీద పెట్టడం వల్లనే అది మిస్యూజ్ అవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు రూట్ కాజెస్కి చాలా డెప్త్ అండ్ డీప్గా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ స్ట్రెస్ ఉంది అని తెలుసుకోవడం ఎలా ఫస్ట్, తర్వాత వాటికి సొల్యూషన్ ఏంటి? స్ట్రెస్ ఉంది అని తెలుసుకోవడం తెలియకపోవడం అది మనిషి యొక్క వ్యక్తి వికాసం. దాన్ని మీరు నేనేదో ఇతను స్ట్రెస్లో ఉన్నాడు, ఇతను స్ట్రెస్లో లేడు అని చెప్పడానికి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి వాళ్ళు ఇది చేయాలి. అలాగే స్ట్రెస్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న కారణాలు రకరకాలుగా మనం ఇన్ఫ్లుయెన్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు స్ట్రెస్ నుంచి మనం ఎలా బయట పడతాము? ఒకటి, నేను ఇందాక చెప్పినట్టే, మీకు ఎప్పుడైతే రియాలిటీ తోటి మీరు ఎంత క్లోజ్గా ఉంటారో, మీరు ఎంత దగ్గరగా ఉంటారో, మీరు స్ట్రెస్ లైఫ్ అంత దూరం అవుతుంటుంది. సో రియాలిటీకి మీరు దగ్గరగా రావాలి, మీరు అలాగే మీ స్ట్రెస్ నుంచి దూరం అవుతూ ఉంటారు. అది మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఏదో విక్రమ్ చెప్పాడు లేదా రామ్ గారు ఏదో అన్నారు కాదు. ఈరోజు నేను ఏదైతే చెప్తున్నానో మీరు అది ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్లీ మీకు ఆ చేంజ్ కనబడుతుంది. బీ ఇన్ ద రియాలిటీ, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోండి మానేయండి, మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి మానేయండి, మీ సొసైటీని అర్థం ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో, నా కెపాసిటీ ఏంటి, నా థాట్స్ ఏంటి, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడికి పోవాలి, ఎప్పుడైతే ఇవిని మీరు తెలుసుకోగలుగుతారో మీలో మీరు, దట్ ఈస్ ఛానలైజింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ గివ్స్ యూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. తర్వాత నంబర్ 1 ఫస్ట్. సెకండ్ థింగ్, మీ దినచర్యలో మార్పు. మీ దినచర్యలో మార్పు ఏంటంటే, ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మనకి జంపింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ అప్ టు ఏజ్ ఆఫ్ 60. హౌస్ వైఫ్ చెప్తారు స్ట్రెస్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తాడు స్ట్రెస్ అని, ఒక టీచర్స్ కూడా చెప్తున్నారు, మాకు కామన్ అయిపోయింది అని చెప్తున్నారు. చిన్న పిల్లోడు బ్యాగులు మోయలేక మనని మనం ఎప్పుడైనా ఎగ్జామిన్ చేసుకున్నారండి? మనని మనం ఒక్కసారి నేను ఇవాళ చెప్తున్నాను కదా, మీలో మీరు ఒక పేజ్ మీద పెట్టండి,
మీకు మీరుగా పెట్టండి. మీరు ఎవరికి చూపించాల్సిన పని లేదు, మీకు మీరుగా రాయండి. మీ దినచర్య ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇప్పుడు రాసుకోవడం ప్రయత్నిస్తారో, ఎప్పుడైతే రాసుకొని చూస్తారో మీకు అర్థమవుతుంది. రిట్రోస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ క్రియేట్స్ ది డెవలప్మెంట్ ఇన్ యూ. డైలీ రొటీన్ ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ మ్యాండేటరీ, అలాగే మెడిటేషన్, యోగా, ఈ రెండు మీకు ఎంత టైం 15 అర్ధ గంట, మీ ఎంత టైం తీసుకుంటారో నాకు తెలియదు, మీ అప్ టు యూ కెన్ గో ఫర్ అప్ టు 1 hour, నాకు ఇబ్బంది లేదు. కానీ దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ 5 minutes అయినా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేయాలి. కరెక్ట్. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు. ఎస్. దీంట్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను, మెడిటేషన్ యోగా గురించి ఒక చిన్న పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇనీషియల్గా అది మీకు హడిల్గా అనిపించవచ్చు, రకరకాల థాట్స్ రావచ్చు, ఇంకేది అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని మీరు వదిలేయండి, దాన్ని మీరు ఎప్పుడు పట్టించుకోకూడదు. మీరు మీ ప్రాక్టీస్ అంతా మీ సిస్టమ్ మీద పెట్టండి. మీరు ఏదైతే చేస్తున్నారో, లైక్ అది ప్రాణాయామం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మీ యోగాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అవ్వచ్చు. మీరు చెయ్యాల్సింది చెయ్యండి, రిజల్ట్ ఆటోమేటిక్గా దానంత అదే వస్తుంది. దాన్ని జడ్జ్ చేయడం మానేయండి. అయ్యో నాకు అవ్వట్లేదు, నేను ఆవలేకపోతున్నాను, నా మైండ్ సెట్ ఎడో పోతున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను అటు వెళ్తున్నాను. ఇది వస్తూనే ఉంటే పోతూనే ఉంటే దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఇది స్టార్టింగ్ కాలేజీకో స్కూల్కు వెళ్ళిన రోజు కరెక్ట్, ఎందుకు వెళ్ళినాం, ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఫీల్ వస్తుంది కదా. కొద్దిగా వెళ్తూ ఒక్కొక్కరు పరిచయం అవుతున్న కొద్దీ మా కాలేజే బాగుంది ఇంటికన్నా అన్న ఫీల్ వస్తుంది. సో ఇది కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ఏమన్నా కానీ కరెక్ట్. డూ ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్లీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ ఈజ్ మ్యాండేటరీ, డైలీ షెడ్యూల్. నెక్స్ట్ తర్వాత తినగ చేదు కూడా తీయగా ఉండును అని మనకు ఒక సామెత ఉంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ పర్ఫెక్ట్. ఓకే, సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక రోజు చేసేసి 2వ రోజు పడుకొని 3వ రోజు చేసి 4వ రోజు ఇది వర్కౌట్ కాదు. అది ఏదైనా సరే యూ షుడ్ హ్యావ్ ది డిసిప్లిన్ టువర్డ్స్ యువర్ యాక్ట్, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. ఏదైనా మీరు డిసిప్లిన్తో మీరు ఎప్పుడైతే చేస్తారో అది మీకు రిజల్ట్ 100% ఇస్తుంది. ఆ తర్వాత మీరు తినే ఫుడ్ మీద ఒక్కసారి, నేను డైలీ ఆన్ ఏ మంత్ ఎన్నిసార్లు బిర్యానీ తింటున్నాను, ఎన్నిసార్లు స్టఫ్ లైక్ ఫ్రూట్స్ లేదు, అది పాజిటివ్ సార్. వెరిఫైయింగ్ లో ఎన్నిసార్లు నేను యూత్ గురించి మాట్లాడుతున్నాను, రైట్? బర్గర్లు కానీ, పిజ్జాలు కానీ, ఇదేంటది గోల్ గప్ప అని చెప్పేసి అంటారు, ఈ తర్వాత చాట్ అని, ఇంకోటని రకరకాల, నాకు నీకు నేమ్స్ కూడా తెలియదు నిజం చెప్పాలండి. సో ఇవన్నీ మీరు ఎవ్వరికి చూపించుకోవాల్సిన పని లేదు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎవ్వరికి చెప్పాల్సిన పని, మీ పేరెంట్స్ కూడా చూపించాలి. ఇమ్మీడియట్గా స్క్రిబుల్ చేసేసేయండి, ఇబ్బంది లేదు, స్క్రిబుల్ చేసినా పర్లేదు. కానీ మీరు తెలుసుకోండి, మీరు ఒక్కసారి రాసుకోండి, చూడండి ఎన్నిసార్లు అవుతుందో. ఒక్కసారి మీ ఇండైట్ మార్చండి, మీ బాడీ రియాక్షన్లో ఎన్ని చేంజెస్ వస్తాయో చూడండి. ఎంతమంది ఇవాళ సఫర్ అవుతున్నారు గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి, లేకపోతే నాకు అనీజీగా ఉంది, నాకు హెడేక్ వస్తుంది, లేకపోతే వామిట్ అవుతుంది, లేకపోతే ఐఎమ్ ఫీలింగ్ డిజినెస్, కాళ్ళు చేతులు లాగడాలు, ఇవన్నీ కూడా మీ డక్ట్ ఇంబైబ్. ఇది ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో మీ లైఫ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా సౌమ్యంగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంటుంది. బ్యాక్ టు ద ఫుడ్. మీరు ఫ్రూట్స్ మీ డైట్లో మ్యాండేటరీగా ఫ్రూట్ అనేది ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్కి ఏదైతే ఫ్రూట్స్ వస్తుందో దాన్ని మీరు పెట్టుకోండి, ఒకటి. రెండోది ఏంటంటే మ్యాక్సిమం ఫుడ్, టైమ్లీ ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడో 11 గంటలు లేచా, 12 గంటలకు టిఫిన్ చేసా, రాత్రి 3 గంటలకు లంచ్ చేసా, నైట్ ఎప్పుడో 12 గంటలకు డిన్నర్ చేసా అంటే కుదరదు. యువర్ బాడీ గాట్ ఇట్స్ ఓన్ సిస్టమ్. ఆ సిస్టమ్ని ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టాలో ఆ టైంలోనే పెడితే అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో దిస్ ఇస్ అగైన్ ఫుడ్ రిలేటెడ్ కూడా స్ట్రెస్ బిల్డప్ అవడానికి కారణం. ఫుడ్ అంటే ఇంబైబ్ ఆఫ్ ఫుడ్ టైమింగ్స్, తీసుకునే ఫుడ్ని కూడా మార్చుకోవాలి. కరెక్ట్. కొన్ని రోజులు మార్చుకొని చూస్తే తెలుస్తుంది. 7 days లో డిఫరెన్స్ తెలుస్తుంది. 100%. సీజనల్ ఫ్రూట్ రోజు ఒక్కటి తీసుకున్నా చాలు. బజ్జీ ప్లేస్లో బనానా పెట్టాలి. కరెక్ట్. నేచర్ ఎంత బాగా మనకి ఇస్తుందంటే మీకు కొన్ని, ఎందుకంటే శీతాకాలంలో సీతాఫలాలు వస్తాయి, ఎందుకు ఎండాకాలంలో మీకు మ్యాంగోస్ వస్తాయి, ఎందుకు కొన్ని ఫ్రూట్స్, బనానాస్ ఆర్ రెగ్యులర్, అంటే మేము మనకు ఆల్మోస్ట్ అంటే ఇయర్ లాంగ్ మీకు అవైలబుల్ ఉంటాయి. బట్ కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్ మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు నవడేస్ హైబ్రిడ్ దొరుకుతున్నాయి, దట్ ఈస్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆన్ దట్. బట్ వై? సీజనల్ ఫ్రూట్స్, అందుకే ఆ సీజన్లో ఆ పర్టిక్యులర్
ఏదైతే దాంట్లో ఉన్న రసాలు మీకు మీ బాడీకి ఇంబైబ్ అవుతుంది, ఆ నేచర్ తగ్గట్టుగా మీ బాడీ మెల్ట్ అవుతుంది, మీకు ఇబ్బంది పడకుండా చూస్తుంది. దానికోసమే సీజన్ ఫుడ్స్ సీజన్లో వస్తాయి. అది అంటే నేచర్కి అనుగుణంగా ఫ్లో అవుతుంది. నేచర్కి ఎగెనిస్ట్ పోవడం వల్లనే మనకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్ట్రెస్ మీకు బిల్డప్ అవుతుంది. రైట్, వండర్ఫుల్. ఇది సీజనల్ ఫ్రూట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ రైట్. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా హార్డ్ ఉన్నాయి. ఇప్పుడు యువత ఈజీగా చేయగలిగిన ఈజీగా చేసేది ఏంటంటే, ఒకటి ఆటపాటలు, ఇష్టం ఉన్న ఆట ఆడుకోండి ఒకటి ఫస్ట్. రెండోది బీ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, టేక్ ఏ గుడ్ టైమ్, ఎంజాయ్ విత్ దమ్ బట్ యువర్ ఎంజాయ్మెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద లిమిట్స్ తోటి ఉంటే మనకి ఏది కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. సోషలైజింగ్ ఇంపార్టెంట్ కానీ సోషలైజింగ్ లో ఎస్ ఆ శృతి మించింది ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది పడుతుంది. సో శృతి మించకుండా ఉన్నంతకాలం యూ బి రిలాక్సింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ పియర్స్. ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ప్లీజ్. ఇవాళ యూత్ ఎంతమంది అండి ఫ్యామిలీకి వెళ్ళేది? మమ్మీ డాడీ మ్యారేజ్కి వెళ్తారా, వెళ్ళిపోండి మమ్మీ, డాడీ వెళ్ళిపోండి. అంతేగాని మేము వస్తాం మీతో పాటు, మేము కూడా చూస్తాము, బలవంతంగా తీసుకుపోవాల్సి వస్తుంది. అవును, ఎంత ఇబ్బంది పెట్టుకోదు. అది కూడా ఎలా ఉంటాడంటే గంట సేపు అలా కనిపిస్తాడు, ఇంకో గంటలు మాయమైపోతాడు. సో నేనేమో ఇది అల్టిమేట్ సజెషన్ సార్. ప్రతి యువత పిల్లల్ని పేరెంట్స్ తప్పనిసరిగా ఎగ్జామ్ ఉందని అది ఉందని ఏం అక్కర్లా, ఫ్యామిలీ గెట్ టుగెదర్కి పిల్లలు వెళితే చూస్తే తెలుసుకుంటారు వాళ్ళు ఎక్కడున్నారో. నిజంగానే కంపారిజన్లో కొన్ని అటు ఇటు అవుతారు, మన వాళ్ళు కూడా అవుతారు కదా పెద్దవాళ్ళు. మన బంధువులు అంటే ఏంటిది, నేను ఆడ ఫ్లాట్ కొన్నా అంటే మనకే స్టార్ట్ అవుతుంది, నేను సెల్ ఫోన్ కొన్నా స్టార్ట్ అవుతుంది. కానీ మనది ఏంటో అసలు మన రియాలిటీ తెలుసుకుంటారు. నేను ఇక్కడ ఇది అల్టిమేట్ సజెషన్. రామ్ గారు ఇంకొక మాట కూడా మీకు చెప్పదలుచుకున్నా. చాలా మంది యూత్కి రిలేషన్షిప్ వాల్యూస్ తెలియట్లేదండి. అత్త ఎవరో తెలియదు, చిన్నమ్మ ఎవరో తెలియదు, బాబాయ్ ఎవరో తెలియదు, మామయ్య ఎవరో తెలియదు. విలేజ్లో సిటీకి వచ్చిండు కదా, వచ్చారు కరెక్టే. అసలు ఇది ఏమవుతాడని మమ్మీని పోయి క్వశ్చన్ వేస్తారు. వరుసలు తెలుసు గగనం ఉన్నది. ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా, ఆయన ఏమని పిలవాలి నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కూడా మీది అగైన్ ఫ్యామిలీ కల్చర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మీకు చెప్పదలుచుకున్నాను. మీరు కూడా మీరు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ఇది నా ఫ్యామిలీ, ఇది వీళ్ళు. వాళ్ళకి దాంట్లో కూడా మన ఫ్యామిలీలో కూడా చాలా మంచి పర్ఫార్మర్స్ ఉంటారు, చాలా మంచి అచీవర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా ఇన్స్పైర్ అవుతారు. దే విల్ ఆల్సో ఏబుల్ టు గెట్ ద నాలెడ్జ్. పిల్లలు మనకన్నా ఎక్కువ నేర్చుకుంటారు సార్. మనమే నిజంగా చెప్పాలంటే పెద్దోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేస్తారు. అమ్మో మా చడ్డకుడు ఇది కొన్నాడట, మా వాళ్ళు అది కొన్నాడు, మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు గారు వాళ్ళు అంతా చెప్పిండ్రు కానీ మన స్థాయి ఏందో మనకు తెలుసు కదా అనే నేటి జనరేషన్ ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఎంత బెటర్గా ఉన్నారో తెలుసుకుంటారు. కరెక్ట్. అరే మనోళ్ళు అందరికన్నా మేమే బెటర్ ఉన్నాం, మా పేరెంట్సే నన్ను మంచిగా చూస్తున్నారు. మై డియర్ పేరెంట్స్, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ ప్రత్యేకత తెలుసుకుంటారు వాళ్ళు, అక్కడ అదే తెలుసుకుంటారు. కరెక్ట్. మీరేంటి, మీరు ఎలా ఇది చేశారు. తర్వాత నేచర్తో టైం స్పెండ్ చేయడం. నేచర్ అనగానే సార్ పొద్దున్న లేచి నేను సన్ చూశాను సార్, అది కాదండి నేచర్తో స్పెండ్ చేయడం. యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్స్ చూడాలి, మౌంటైన్స్ చూడాలి, వాటర్ ఫ్లోస్ చూడాలి. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ స్ట్రెస్ బస్టర్స్. తర్వాత న్యాచురల్ స్ట్రెస్ బస్టర్లు ఇంకోటి చెప్తున్నా, వర్షం పడ్డప్పుడు ఎంతమంది అండి మనం వర్షం లోపలికి కొరుకుతాం, విండోస్ వేసేస్తాం, లోపలికి రావాలి వర్షం. వాటర్ పడితే చుక్క పడితే మనం ఏదో ఇబ్బంది పడిపోతాం, మనకేదో దగ్గులు వస్తాయి అని ఇంకా ఉన్నాయి ఆలోచన. నేనేమంటానంటే న్యాచురల్ మెడిటేషన్ థెరపీ ఏంటో తెలుసా? ప్రతి చినుకు పడుతున్నప్పుడు మీరు చూస్తే, మీరు దాన్ని ఆస్వాదిస్తే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్ట్రెస్ బస్టర్. చూడడమే కాదు సార్, తడవడం కూడా ఇంపార్టెంట్. తడవడం అంటే మళ్ళీ అప్లికేషన్స్ ఉంటాయి. దాన్ని నేను కాకుండా మీరు నేచర్ని ఎంజాయ్ చేయండి. నేచర్ ఈస్ అ బ్యూటిఫుల్ సోర్స్. మనకి ఎక్కడికో పోవాల్సిన పని లేదు, మన గార్డెన్స్ ఉన్నాయి. మనకి పాపం జిహెచ్ఎంసి కష్టపడి గార్డెన్స్ కట్టించారు. అక్కడ హైదరాబాద్ లో అయితే నంబర్ ఆఫ్ మీరు ఎంతమంది యూత్ అక్కడికి వెళ్తున్నారు? మీరు వేరేదానికి వెళ్తున్నారు, అది నాకు తెలుసు దేనికి వెళ్తున్నారు. దాన్ని కాస్త పక్కన పెట్టి నేచర్ని ఎంజాయ్ చేయండి. మళ్ళా క్లోజ్డ్ రూమ్స్ కి వెళ్ళడం, హైలీ అన్యాచురల్ మ్యూజిక్ వినడానికే వెళ్తారు తప్ప. బట్ ఎస్, ఇంకోటి మీరు అన్నట్టుగా మంచి మాట, మ్యూజిక్ వినడం కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ స్ట్రెస్. సాఫ్ట్ అండ్ క్లాసికల్ మ్యూజిక్స్ వినడము, దాని లిరిక్స్ ని అర్థం చేసుకో ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో దుర్గామా ఇజయామా కాకుండా యూ షుడ్ గెట్ పెనిట్రేటెడ్. అదే అంటున్నాను, కృత నిశ్చయం. దట్స్ వాట్ ఐ సెడ్. ఆల్ యువర్ సెన్సెస్ షుడ్ బి ఆన్ దట్.
ఎప్పుడైతే మీ సెన్సెస్ వాటి మీద ఉంటుందో దాన్ని వర్డ్ అంటారు సార్, దాన్ని మీరు చెప్పండి దానికి. అది ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ కృతనిశ్చయంతో చేస్తారో దాని ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దాని అవుట్పుట్ మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే అదే అంటున్నా, వెన్ యూ బిలీవ్, మీకు నమ్మకం ఉంది, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, అది ఖచ్చితంగా అయి తీరుతుంది. మీ నమ్మకమే మెయిన్ ఎఫెక్ట్. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం చెప్తామండి, డాక్టర్ ఏమన్నా దేవుడా? కాదు కదా. ఆయన మీరు చెప్పిన దాని ప్రకారంగా సిమ్టమ్స్ ప్రకారంగా మెడిసిన్ రాసిస్తాడు. ప్రాబ్లం మనమే చెప్పాము, ఎట్లా వచ్చిందో చెప్పాము, ఎప్పుడు ఏం తింటే వచ్చిందో చెప్పినావు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అడుగుతాడు, ఏం తిన్నారు నిన్న, మొన్న ఏం తిన్నావు, ఎక్కడెక్కడికి వెళ్ళినావు, కూల్ డ్రింక్ తీసుకున్నావా, ఐస్ క్రీమ్ తీసుకున్నావా, మనం చెప్పిన దాన్ని బట్టే రాస్తాడు. ప్రాబ్లమ్, రూట్ కాజ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టోల్డ్. ఎస్, ఆయన ప్రాపర్ మెడికేషన్ ఇస్తాడండి. అయినా కూడా ఆ మెడికేషన్ పనిచేయాలంటే ఫస్ట్ మీరు ఆ డాక్టర్ని నమ్మాలి, ప్లస్ యూజ్ చేయాలి. ఆ నమ్మకం కూడా 100% ఉండాలి. అంతేగాని హాఫ్ ఆఫ్ డే ఈ డాక్టర్ అబ్బా, మా నాన్నమ్మ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మా నాన్నమ్మ ఏంటంటే, తనకు ఒక స్పెసిఫిక్ డాక్టర్ ఉన్నారు, ఐ సైట్ గురించి వెళ్తుంది. ఒకసారి ఆ డాక్టర్ అవైలబుల్ లేడు, నేనే తీసుకెళ్ళా, ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళదు. ఆడు చూస్తే ఎలా లేడరా, వచ్చి అలా నచ్చలేదు అంటే డాక్టర్ జడ్జ్ చేయడం అంతే. డాక్టర్ జడ్జ్ చేసి ఆ మెడిసిన్ పని చేస్తుంది. నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఆ పర్టికులర్ 2000-3000 మెడిసిన్ అయితే వేస్ట్ అయిపోయింది. సో నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ డూ ప్లీజ్ బిలీవ్. యూత్ నమ్మేదే చేయండి, నమ్మండి, మీరు నమ్మింది చేయండి. అలాగే మీ నమ్మకాన్ని పెంపొందించాలి. మీ నమ్మకాన్ని ఎదుటోని నమ్మాలంటే యూ షుడ్ గివ్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు ఇట్. మీ జస్టిఫికేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే మీ జస్టిఫికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో మిమ్మల్ని అందరూ నమ్ముతారు. ఏదో వేగ్గా చెప్తే మీ పేరెంట్స్ నమ్మరు, సొసైటీ నమ్మరు. దట్స్ వాట్, ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ ప్రూఫ్. అలా అని చెప్పి సార్ ప్రతిదీ ప్రూఫ్ దొరుకుతుంది సార్, అలా కాదు సార్, నేను చేస్తేనే కదా సార్ వచ్చేది అని చెప్తారు. కరెక్టే, ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ అందాం, ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ స్పీక్ ఆల్సో, అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎంత గట్టిగా, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది దాన్ని బట్టి కూడా ఎదుటి మనిషి మారుతాడు, ఎదుటి మనిషి మిమ్మల్ని నమ్మడానికి ప్రయత్నిస్తాడు. ఇది మెయిన్గా మీరు అవాయిడ్ చేసుకోవాల్సింది. తర్వాత బుక్ రీడింగ్. మనకి లిటరేచర్లో ఎన్ని మంచి బుక్స్ ఉన్నాయండి. నేనేమన్నా యూత్ అందరికీ చెప్తున్నాను, ఒక్క 1 hour ఏ బుక్ అయినా, మీ ఇష్టం ఏ బుక్ అయినా తీసుకోండి, స్టార్ట్ రీడింగ్ ఇట్. మీరు రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ సబ్జెక్ట్ బుక్స్ అయితే చదవలేకపోతున్నారు, ఈ బుక్స్ అయితే చదువుతారు మీరు. జనరల్గా బుక్స్ చదివినప్పుడు సబ్జెక్ట్లో రీడింగ్, రైటింగ్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు అసలు ప్రతి యూత్ రీడింగ్ టెక్నిక్స్, రైటింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే జనరల్ బుక్ ఎంత బాగా చదువుతావో రీడింగ్ అండ్ రైటింగ్ ఇంప్రూవ్స్ ఎ లాట్. ఎస్, ఐఎమ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్. మై డాటర్ ఈజ్ క్లాసికల్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ 8th class. ఆ రీడింగ్ నేను ఇప్పుడు ఏదైనా చదవగలుగుతాను, చక్కగా రాయగలుగుతాను. అండ్ వాళ్ళు ఎగ్జామ్లోనైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. కరెక్ట్. అలాగే నేను చూశానండి, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలుగుతారు, చూడగానే అబ్జర్వ్ చేయగానే పట్టేస్తాడు. ఇలాంటివన్నీ మీరు ఛానలైజ్ చేసుకోవాలి. పేరెంట్స్ మీరందరు మీ పిల్లల్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ కనుక మీరు కరెక్ట్గా క్యాచప్ చేస్తే హీ ఈజ్ అన్ అచీవర్. గుర్తుపెట్టుకోండి యూత్, అలాగే పేరెంట్స్ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, యూ నీడ్ టు క్యాచ్ వాట్ హీ ఈజ్. ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ యునీక్నెస్ ఇన్ దెమ్. ఎవరు యునీక్నెస్ లేకుండా లేరు, ప్రతి ఒక్కరికి ఒక యునీక్నెస్ ఉంది. ఆ యునీక్నెస్ ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో, మీకు తెలుస్తుందో, యు ఆర్ అన్ అచీవర్. ఇవాళ అచీవ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అది పట్టుకున్నారు, అవపోసన పోసారు. అంటే దీంట్లో నేను ఐ కెన్ విత్ హెల్ప్, ఐ కెన్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఎప్పుడైతే మీరు అది చేయగలుగుతారో యువర్ లైఫ్ విల్ బి స్ట్రెస్ ఫ్రీ. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరినైతే రోల్ మోడల్గా తీసుకుంటున్నారో వాళ్ళ ఫేవరెట్ హీరోనే, వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్, వాళ్ళ ఫేవరెట్ పర్సనే క్లాసికల్ ఎగ్జాంపుల్. తనకు నచ్చిందే చేశాడు, చాలా సపోర్ట్ని తీసుకున్నాడు, ఎక్స్ప్లెయిన్. వండర్ఫుల్ సార్, అల్టిమేట్. అసలు రూట్ కాజ్, సొల్యూషన్స్ అల్టిమేట్ ఉన్నాయి. ఫైనల్గా యువర్ మెసేజ్ టు యూత్. కన్విన్సింగ్ ఉండాలండి. కన్విన్సింగ్, ఎందుకు కన్విన్సింగ్ అనే మాట నేను మాట్లాడుతున్నా అంటే, యూత్లో మీరు ఏదైతే చెప్తున్నారో ఎదుటివాడు కన్విన్స్ అయ్యేలా చెప్పేలా మీ కెపాసిటీ ఉండాలి. దానికి అన్ని దాసోహం చేసేది మీ నాలెడ్జ్, మీ విజ్డమ్. ఈ రెండు ఎదుటివాడిని నమ్మేలా చూస్తాం. అందుకే కమిట్మెంట్తో మీరు ఎప్పుడైతే మీరు చేస్తారో ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ టు ద ప్లేస్. మళ్ళీ చెప్తున్నాను, మీ రొటీన్ని మార్చండి, మీ లైఫ్ని ఇంకొక యాంగిల్లో ట్రై చేయండి. అలాగే పుట్ ఇట్ ఆన్ ద పేపర్. అలాగే ఇంకొక స్మాల్ ఎక్సర్సైజ్ చేసుకోండి, స్వాట్ అంటాం ఇప్పుడు దాన్ని, స్వాట్ని కాస్త స్వాక్ చేసాము.
స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. మీ లైఫ్ గురించి మీరే, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, నీకున్న ఛాలెంజెస్ ఏంటి, వీటి మీద పనిచేయండి. మీ లైఫ్ విల్ బి అ టాప్ పర్ఫార్మర్. టీ తీసి సి పెట్టారా? స్వాక్. వా, SWOC. సి, టీ కాదు. ఎస్, టీ ఈజ్ ఏ నెగటివ్. థ్రెట్స్ కాకుండా ఛాలెంజెస్. థ్రెట్ నెగటివ్, ఛాలెంజెస్ కొద్దిగా అంటే కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇస్తారు. కరెక్ట్. సో వా, ఇది అల్టిమేట్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మీ దగ్గరే ఉంది, బయట నుంచి రాలేదు. మీ ఫోకస్ ఎక్కడ ఉందో దానివల్లనే. నేచర్ అంటే ఫ్లో అవ్వాల్సింది ఎగెనిస్ట్ ద ఫ్లో ఉన్నారు అనేది తెలుసుకోమని చెప్పారు వారు. వాటికి సొల్యూషన్స్, అల్టిమేట్ సొల్యూషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పేరెంట్స్ కూడా గమనించడం ఇంపార్టెంట్. ఇబ్బందులు వచ్చిన తర్వాత మనం దానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ముందు నుంచే మనం ప్రణాళికాబద్ధంగా జీవిస్తే, డిసిప్లిన్డ్ లైఫ్ గురించి చెప్పారు, సిస్టమేటిక్ లైఫ్ గురించి చెప్పారు, డైలీ రొటీన్. ఇప్పుడు రొటీన్ వల్ల ఈ స్ట్రెస్ వచ్చింది కదా, ఈ రొటీన్లో ఏమేం మార్పులు చేసుకోవాలనేది వీరిచ్చిన సొల్యూషన్లో కొన్ని యాడ్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. చివరగా వారు చెప్పారు SWOC, SWOC, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని ఆపర్చునిటీస్గా మార్చుకోవడం. ప్రతి ఒక్కరికి వీక్నెసెస్గా ఉంటాయి, వాటిని స్ట్రెంగ్త్స్గా మార్చుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. విక్రమ్ గారి నుంచి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈనాటి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఇది మాకు కావాలి అని. వారి ద్వారా అందించబడుతుంది. మీ ప్రశ్నలు కూడా పెట్టండి. ఈరోజు మీకు ఏం నచ్చిందో, ఈ రోజు నుంచి మీరు ఏది చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ, యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ అని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.